లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీపోతమస్తదేహునతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిధర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం దర్శయాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వతః వరాంకుశోపాసమపీతి ముద్రాం కరైర్వంతిం కమలాసనస్తాం బాలార్కకోటభజే హేమం భాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమో నమః శ్రీ సరస్వతీ దేవ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 6/2/2026 శుక్రవారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:55 వరకు. తిథి పంచమి రాత్రి 1:18 వరకు. నక్షత్రం హస్త రాత్రి 12:23 వరకు. వర్జం ఉదయం 7:51 నుండి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:31 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:34 నుండి 1:20 వరకు. అమృత కాలం సాయంత్రం 6:02 నుండి 7:44 వరకు. నేటి విశేషం శుక్రవారం. అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అమ్మవారి తలకు అనుగ్రహం అంటే అమ్మవారు మనకి శక్తి స్వరూపినిగా, విద్యాస్వరూపినిగా, లక్ష్మీ స్వరూపంగా 3 రకాలుగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ముగ్గురులో మనం ఎవరినైనా ఇవాటి రోజు ఆరాధన చేస్తే విశేషమైన సత్ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినట్లయితే అక్కడ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనకి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో పూజాదికలు నిర్వహించుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. శివాలయంకి వెళ్ళినట్లయితే పార్వతీదేవిని ఉద్దేశించి గౌరీదేవిని ఆరాధన చేయటం వల్ల శక్తి అమ్మవారు ఇస్తుంది. తదనుగుణంగా మనం ఏదైనా చేయాలంటే కనుక శక్తి ఉంటేనే చేయగలం. కాబట్టి శక్తి యొక్క ప్రాధాన్యత కోసం గౌరీదేవిని ఖడ్గమాల స్తోత్రాలతోటి, లలిత సహస్రాలతోటి అర్చన చేయడం వల్ల విశేష సత్ఫలితాలు సిద్ధించుకోవచ్చు. అలాగే సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళినట్లయితే అమ్మవారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకి జ్ఞానం కలుగుతుంది. తదనుగుణంగా విద్యలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సరస్వతి అనుగ్రహం కూడా ఇవాటి రోజు చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి 3 అమ్మవారిని ఎవరికి ఏది వీలైతే ఆ అనుగ్రహం పొందేందుకు గాను తదనుగుణంగా నడుచుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములకి బొబ్బర్లు దానం ఇవ్వడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. శుక్రుల అనుగ్రహం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ప్రత్యేకించి వివాహం కావలసినటువంటి వాళ్ళు వివాహం కోసం బొబ్బర్లు దానం ఇస్తారు. వివాహం అయిన తర్వాత అన్యోన్య దాంపత్యం కావాలనుకునేటటువంటి వారు కూడా ఈ యొక్క శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం వల్ల అన్యోన్య దాంపత్యం కోసం అది సిద్ధించేందుకు గాను బొబ్బర్ల దానం ఇచ్చుకోవచ్చు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసం శుక్రుడు వ్యాపారాన్ని కూడా కారకుడు అవుతాడు. కాబట్టి వ్యాపార అభివృద్ధులు అంటే ఫ్యాన్సీ స్టోర్లు, గిఫ్ట్ ఆర్టికల్స్, లేడీస్ కార్నర్ నడిపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుక్ర అనుగ్రహం ఉంటేనే అవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మొదలైనటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఇవాళ రోజు బొబ్బర్లు దానం ఇచ్చుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే పొందేందుకు గాను బొబ్బర్లు దానం చేసుకోవడం. బొబ్బర్లు దానం పంతులు గారులు పుచ్చుకోలేనటువంటి ఊర్లో కొంచెమంది ఉంటారు. మా దేవాలయంలో పంతులు గారులు పుచ్చుకోరు అని చెప్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ రోజు బొబ్బర్లు నిన్నటి రోజు ముందుగా నానబెట్టుకొని వాటిని ఉడకబెట్టి ప్రసాదంగా చేసి కూడా పంచచ్చు. దానివల్ల కూడా శుక్ర అనుగ్రహం పొందేందుకు కానీ మొదలైనటువంటి ఆచరించడం. రేపటి రోజు శనివారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.